ఒరాకిల్ 30,000 జాబ్స్ తీసేస్తుందంట. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, అమెజాన్ 16,000 ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇది ఒరాకిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ జనరల్గా న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఎక్కడో అక్కడ వాళ్ళు ముందే లీక్ చేసి జనాల్ని, ఎంప్లాయీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే ఏదో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అన్నట్టు కొంచెం వాతావరణ శాఖ హెచ్చరికలాగా చెప్తూ ఉంటారు అనమాట. 30,000 జాబ్స్ ఒరాకిల్ ప్లాన్ చేసింది, అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. సో మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను నేను. వాళ్ళు 20 to 30,000 అని చెప్తున్నారు. ఎందుకు ఇంతమందిని తీసేస్తాం అనుకుంటున్నారు అంటే, నిన్న వీడియోలో కూడా నేను క్లియర్గా అదే చెప్పా. అందరూ కూడా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయటానికి డబ్బులు కావాలి. ఇప్పుడు వాళ్ళకి $10 బిలియన్ కావాలంట ఒరాకిల్ వాళ్ళకి. దేనికి? ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి. ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి షేర్లు కొంతమంది బయటకు తీసుకోవటము, ఇన్వెస్ట్మెంట్లు లాగేసుకోవటము, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక మెడికల్ రిలేటెడ్ కంపెనీని కూడా దాదాపు వాళ్ళు అమ్మేద్దామని ప్లాన్ లో ఉన్నారంట. ఒరాకిల్ కొంత లాస్ లో ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు డేటా సెంటర్ కి ప్లస్ ఏఐ డెవలప్మెంట్ కి బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎంప్లాయీస్ కాస్ట్ కటింగ్ చేయాలన్నమాట. సో కాస్ట్ కటింగ్ అనేది ఒక ఆఫీస్ మూసేస్తేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తీసేస్తేనో పోదండి. జనరల్ గా కాస్ట్ కటింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే, ఎంప్లాయీస్ ని తగ్గిస్తే వాళ్ళకి చాలా డబ్బులు మిగులుతాయి, మీకు ఇచ్చేటువంటి శాలరీలు మిగులుతాయి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కట్టేటువంటి ట్యాక్స్లు మిగులుతాయి.